బ్యాక్ టు న్యూస్. విశాఖలో తెలుగు మహిళలు ఆందోళన బాట పట్టారు. టీడీపీ కార్యాలయంలో వినూత్న నిరసన తెలిపారు. వైసీపీ నేతల మాస్కులు ధరించిన వారికి మద్యం సీసాలు, కొబ్బరి చిప్పల దండలు వేసి సన్మానించారు. డర్టీ పాలిటిక్స్ వైసీపీలోనే ఉంటాయన్నారు. వైసీపీకి చెందిన అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్ డర్టీ పొలిటీషియన్స్ అంటూ విమర్శించారు. దళిత నేత వంగలపూడి అనితను విమర్శిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. దళిత మహిళకు స్పీకర్ స్థానం ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అంటూ కొనియాడారు. డ్వాక్రా స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చింది కూడా టీడీపీ అన్నారు. తెలుగు మహిళల వినూత్న నిరసనపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రమేష్ అందిస్తారు. కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఏదైతే మహిళలపై విచక్షణ రహితంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా వైసీపీలో ఉన్న మహిళా నాయకురాలతో అయితే సన్మాన కార్యక్రమం అయితే చేయడం జరిగింది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎవరైతే వైసీపీలో ఉన్న అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అలాగే ఎంపీ గోరింట్ల మాధవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే తెలుగు మహిళలు అయితే వినూత్న రీతిలో మద్యం సీసాలతో పాటు కొబ్బరి చెప్పులతో దండలు వేసి అయితే వినూత్న రీతిలో సన్మానం చేయడం అయితే జరిగింది. అయితే ఈ సన్మానం అంతా కూడా విశాఖ పార్లమెంట్ తెలుగు మహిళల ఆధ్వర్యంలో అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉండే మహిళలు ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇక్కడ ఉండే వైసీపీ నాయకులకైతే చిప్పల దండలతో పాటు మద్యం బాటిల్ దండలు వేసి అయితే సన్మానం చేశారు. వాటితో పాటు ప్రశంసా పత్రాలు కూడా అందజేయడం అయితే జరిగింది. అయితే ఇదే విషయాన్ని అసలు ఈ సన్మానం అసలు ఎందుకు చేశారు దానికోసం చెప్పడానికి తెలుగు మహిళా విశాఖ జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు సన్మానం ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈరోజు వైసీపీ మహిళా నాయకుల్ని ఎక్కువ గౌరవించే పార్టీ వైసీపీ పార్టీ అట, దట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ అట. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే, అనిత గారు, వీళ్ళందరి గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కదా. ప్రెస్ మీట్ పెట్టి కాదు, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు తొలతూగుతారు. ఎక్కడ మహిళలు ఏడుస్తున్నారో ఈ రాష్ట్రం అంతా ఏడుస్తూనే ఉంది. అక్కడ వైసీపీ పార్టీ ఉంది కాబట్టి మహిళలంతా ఏడుస్తున్నారు. రోడ్ల మీద ముద్దులు పెట్టి బుర్ర నిమిరి అన్నీ చేస్తున్నారు. తాలిబొట్లు తెంచేస్తున్నారు ఓ పక్క మహిళలు హింసకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. కనీసం మీ నాయకులు గోరంట్లు అవ్వచ్చు, బట్టలు ఇప్పే చూపిస్తానంటాడు, అరగంట రా అంటారు, అర్ధగంట రా అంటాడు. ఒక నాయకుడు ఇలా తయారవుతే ఈ రాష్ట్రంలో మహిళకి ఇంకెవరు గౌరవిస్తారు? నాయకులే గౌరవం ఇవ్వలేనప్పుడు ఇంకెవరు గౌరవిస్తారు? మీరు ప్రెస్ మీట్లు పెట్టి హాస్యాస్పదంగా మాట్లాడుతుంటే ఈరోజు మీ నాయకులు ఎలాంటి వాళ్ళో చూపించాం. ఈరోజు మీరే గంజాయి, డ్రగ్స్, మద్యాన్ని ఇలాగ తొలతూగించి మీరు మహిళలకు ఎక్కువ గౌరవం బట్టే అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయి గౌరవంగా చూస్తున్నారట. ఎక్కువ గౌరవిస్తున్న పార్టీ అట వైసీపీ పార్టీ. మరి అదే నాకు అర్థం కాలేదు. మహిళ బయటకు వచ్చిందంటే రాజకీయంగా ఉన్న స్థానంలో ఉన్నదంటే అది ఎన్టీ రామారావు గారు. ఆస్తులు సమాన భాగం ఇచ్చారంటే ఎన్టీ రామారావు గారు. ఈరోజు మహిళ డ్వాక్రాగా ఉన్నత స్థానంలో ఎదిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు. 50% రిజర్వేషన్లు కల్పించిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కాకుండా దళిత మహిళని స్పీకర్గా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. మాదండి సంస్కారం అనే పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము గౌరవంగా చెప్పుకోగలం. అసలు ఆవిడ అనే ముందు డర్టీ పార్టీ అని అనే ముందు వాళ్ళది డర్టీ పార్టీ అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. ఎప్పుడూ కూడా సంస్కారవంతులైన పార్టీ ఉందంటే అది టీడీపీ, నారా చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదట నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి వస్తున్న సంస్కారంతో కూడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఇవి డర్టీ పార్టీ అన్నదంటే వాళ్ళు గుద్ద కింద మచ్చ చూసుకోకుండా మాట్లాడారండి. ఇంకొకటి ఏంటంటే ఇన్ని అరాచకాలు జరిగినా సరే బయటకు కూడా వచ్చి మాట్లాడలేని వ్యక్తి ఎవరున్నారంటే అంత దుర్మార్గుడు ఎవరూ లేరు, జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆయన ఒక్కటి కూడా ప్రశ్నించట్లేదు. ఇంతమంది అత్యాచారాలు జరిగాయి, ఎంతోమందికి అన్యాయం జరిగింది, అయినా సరే ఆయన బయటకు వచ్చి మాట్లాడే దాఖలాలు లేవు. ఇలాగా ఈ పేటీఎం కుక్కలతోటి బయటికి పిలిపించి వాళ్ళతోటి మాట్లాడిస్తున్నారంటే మీరు మాట్లాడించండి. దానికి సమాధానం వెంటనే మా దగ్గర నుంచి ఉన్నది. సమాధానం వెంటనే మేము ఇస్తాం. ఒక్కొక్కరు అంటారు రేపులు జరిగాయంటే తల్లిదండ్రుల అసమర్థత అంటారు,
ఇంకొకరు అంటారు 2-3 రేపులకే ఏదైనా అయిపోయిందని అడుగుతారు. అసలు ఏం మాట్లాడుతున్నారో మంత్రులు వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇక మీదట ఇలాంటి వాక్యాలు రాకూడదని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను. నమస్తే. ఇది పరిస్థితి. ఏదైతే వైసీపీ పార్టీలోనే డట్టి నాయకులు డట్టి పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పేసి అయితే విశాఖలోని తెలుగు మహిళలు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే టీడీపీ పార్టీ ఉందో ఎప్పటికూ మహిళలకు అభ్యున్నతికి కృషి చేసింది, అదేవిధంగా మహిళలను ఉన్న స్థాయిలో కూర్చుని పెట్టింది. ఒక దళిత మహిళకు టీడీపీ పార్టీ స్పీకర్ పదవి కల్పించిందని చెప్పేసి అయితే తెలుగు మహిళలు అందరూ అంటున్నారు. ఇంకోసారి వైసీపీ నాయకులు అసభ్యకరంగా ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో వారందరూ కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా వారిపైన వేరే విధంగా తమ చర్యలు ఉంటాయని చెప్పేసి అయితే తెలుగు మహిళలు అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అమర్తో రమేష్, టీవీ5 న్యూస్.